మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ అపోనెంట్ వచ్చేసి మన కింగ్ చంద్రరాజ్ అన్న అనమాట. మంచు విష్ణు అన్నతోటి పోటీ పడుతుంది. సో ఈ టైంలో అయితే మనం కింగ్ చంద్రరాజ్ అన్నని సపోర్ట్ చేయాలి అండ్ మన వాయిస్ని అయితే తప్పకుండా రేజ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అండ్ మనం మంచు విష్ణు అన్నకి చూపెట్టాలి మన పవర్ ఏందో. అండ్ నేను ఇప్పుడు రియలైజ్ అయినా అదేంటంటే కన్నప్ప టీజర్ కంటే ఆదిపురుషే బెస్ట్ అని. మరి కామెడీ కాకపోతే మనం మంచు విష్ణు అన్న ఈ కాంట్రవర్సీని ఇప్పటికి ఎంజాయ్ చేయకుండా ఇంకా స్ప్రెడ్ చేస్తుంది, ఇంకా మొత్తం హైప్ చేస్తుంది దీన్ని. సో దీనివల్ల ఏమవుతుంది, నెగిటివిటీ ఎట్లయినా వచ్చేదే. ఇంకా వాళ్ళ కన్నప్ప మూవీ నడుస్తుందో నడవలేదేమో చెప్పలేం. ఆదిపురుష్ కంటే తక్కువ బడ్జెటే వచ్చేటట్టు అనిపిస్తుంది నాకైతే. బై ద వే నేను ఈ మధ్య ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నా. మరీ దారుణం కాకపోతే ఆ మంచు విష్ణు కింగ్ చంద్రరాజ్ మీద సెక్షన్ 66 ఇంకా 67 కేసు వేసిండు. లైక్ లిటరలీ ఏమన్నా మీనింగ్ ఉందా దాంట్లో? వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి. ఈ వీడియో చాలా మంది దగ్గర రీచ్ అవ్వాలి. ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. సో సెక్షన్ 66 ఏమని చెప్తుందంటే ఎవరైనా ఒక పర్సన్ ప్రైవేట్ ఏరియాని పబ్లిష్ చేసి వాయిలేట్ చేస్తే అప్పుడు ఈ సెక్షన్ని వాడతారు. ఇంకా అయిపోలేదు సెక్షన్ 67 చూడండి. ఎవరైనా ఒక మెటీరియల్ విచ్ కంటైన్ సెక్షువల్లీ ఎక్స్ప్లిక్ట్ యాక్ట్ని వీళ్ళు పబ్లిష్ చేస్తే అప్పుడు సెక్షన్ 67ని వాడతారు. నాదో క్వశ్చన్, మంచు విష్ణు బ్రో నువ్వు పెద్ద జానిసిన్స్ మరి నీ బిట్లు రిలీజ్ చేయడానికి పబ్లిష్ చేస్తాడు ప్రతి ఒక్కడు. అర్థం పర్థం లేకుండా సెక్షన్లు వేయడమే తప్పు. మళ్ళీ దాన్ని ఏదో గర్వంగా దాన్ని కేసులో యాడ్ చేసి సెక్షన్లు ఇదని చెప్పేసి అదేదో నిజంగానే చేసినట్టు పెడుతుండే వాళ్ళు. ఎట్లా బ్రో ఎట్లయితే కొంచెం లా చదివి కొంచెం ఏదైనా సెక్షన్ల గురించి తెలుసుకొని మాట్లాడండి. బదివే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బటన్ అట్లా ఖాళీగా ఉంచకండి. నాకైతే ఫుల్ డౌట్ కొడుతుంది, వీళ్ళు మూవీ మీద బడ్జెట్ పెడుతురో ఛానల్స్ మీద స్ట్రైక్ చేయడానికి బడ్జెట్ పెడుతురో అర్థం కావట్లే. ఒక మూవీ బాగాలేదంటే ఆ మూవీ మీద తప్పకుండా నెగిటివిటీ వచ్చి దాని మీద ట్రోల్స్ రోజు చేయడం చేస్తారు. సో అది కామనే. సో దాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకొని ఆ మూవీని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఇట్లా స్ట్రైక్లు వేస్తే నడిచేది ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనం మంచు విష్ణు అన్న ఈ సెక్షన్లో ఎందుకు వేసిండంటే సో చాలా తెలివిగా ఆలోచించి మన ఫన్ మంత్ కాంట్రవర్సీని ఒక మీడియం లెక్క తీసుకొని ఏం చేసిండంటే ఆ ఫన్ మంత్ కాంట్రవర్సీలో జరిగింది తెలిసిందే మీకు, 18+ కదా. సో అందుకని చెప్పేసి సెక్షన్ 66 ఇంకా 67ని వాడుకొని సో దాంతో ఇంకా కొన్ని ఛానల్స్ రోస్టింగ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేసి వీళ్ళు ఇంకా తప్పు పనులు చేస్తారు అని చెప్పేసి మనల్ని నెగిటివ్గా చూపెట్టడానికి ట్రై చేస్తుండు. కానీ ఆడియన్స్కి తెలుసు అసలు బబ్బాగాడు ఎవడో అని. అండ్ మీరు కూడా ఏమాత్రం తగ్గకండి గైస్. క్రియేటర్స్ కానీ ఎవరైనా పబ్లిక్ కానీ అసలుకే తగ్గకండి. వాయిస్ మాత్రం ఏడికాడికి రేజ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే అతను తప్పు వాడు తెలుసుకోవాలి మంచు విష్ణు. అప్పుడే మనం గెలిచినట్టు మొత్తం వార్లా. లేకపోతే మనం ఓడిపోయినామంటే ఇక వీళ్ళు ప్రతి ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇట్లానే స్ట్రైక్లు వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఈ సినారియోని ఆదిపురుష్తో కంపేర్ చేస్తే ఆదిపురుష్ని కూడా ట్రోల్స్ రోజు చేసినాం కానీ అప్పుడు వేయలేదు స్ట్రైక్స్. నాకైతే ఇది ఏ యాంగిల్ నుంచి కూడా న్యాయం అని అనిపిస్తలేదు. అండ్ నాకు విషయం అర్థం కాదు, సేమ్ వితిన్ సి ఛానల్ తోటి కూడా ఇదే జరిగింది. ఏం చేసారు, ఫేక్ స్ట్రైక్స్ వేసారు కానీ ఆ వీడియో మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. లైక్ వీళ్ళ ప్రాబ్లం ఏంది, ఫేక్ స్ట్రైక్స్ వేసి వీళ్ళకి ఏమొస్తుందని ఆనందం నాకైతే అర్థం కావట్లేదు. మూవీని ఇంప్రూవ్ చేయకుండా ఫేక్ స్ట్రైక్స్ వేయడం మీద పడిపోయారు వీళ్ళంతా. ఏం చెప్పాలి వీళ్ళని బబ్బాగాలని. లైక్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి జరుగుతున్న రచ్చ ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఆపలేదంటే నిజం చెప్తున్నా కన్నప్ప టీజర్కి ఉన్నంత నెగిటివిటీ ఇప్పటికీ ఏ సినిమాకు ఉండదు నాకు తెలిసి. అది కూడా మనం చేయట్లే, వాళ్ళకి పోయి వాళ్ళే దోవుకుంటుర్రు. వాళ్ళే నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకొని వాళ్ళే ఇదంతా వేసుకొని వాళ్ళే కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని వాళ్ళ మూవీకి నెగిటివిటీ ఇండైరెక్ట్గా తెప్పించుకుంటారు. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మన కింగ్ చంద్రరాజ్ అన్నతోటి మనకైతే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కింగ్ చంద్రరాజ్ అన్నకి సపోర్ట్ చేయగలిగినామంటే తప్పకుండా మనమే విన్ అవుతాం. అండ్ మనం మన వాయిస్ని రేజ్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కలుద్దాం మళ్ళీ. గైస్ మనకి ఎప్పుడు స్ట్రైక్ పడుతుందో చెప్పలేం, నాకు మీ సపోర్ట్ కావాలి. అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో వై నాట్ రోస్ట్ అని సెర్చ్ చేసి బయోలో డిస్కార్డ్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి గైస్, అందుకని మన డిస్కార్డ్ జాయిన్ అయిపోండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ప్రెసిడెంట్ ఈక్వల్స్ టు మంచు ఫ్యామిలీ.